హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఉగాది వచ్చేస్తోంది. మరి దానికి తగ్గట్టు మనం పిండి వంటలు చేసుకోవాలి కదా. అందుకే ఈరోజు ఉగాది స్పెషల్గా నేను నేతి బొబ్బట్లు తయారు చేశాను. ఒకసారి మీరందరూ చూసి ఎలా చేయాలన్నది ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఒక బౌల్లో చక్కగా ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను 2 గంటలు. 2 గంటలు నానిన తర్వాత మనం కుక్కర్లో వేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. మనము ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి పప్పుని వడగట్టేసుకుంటా నీళ్లు పోయి ఆ పప్పు అంతా పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఈ లోపల మనము పిండిని సిద్ధం చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి, తగినంత నీరు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మనం పిండి ఎంత బాగా మెదిపితే అంత బాగా స్మూత్గా వస్తాయి. సో మనం బాగా పిండిని కలిపేదాన్ని బట్టే మన బొబ్బట్లు అనేది ఉంటుందండి. చక్కగా పిండిని అలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని బాగా నీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను స్టఫింగ్కి తయారు చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని తగిన ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం కరిగేటప్పుడు ఒక హాఫ్ కప్పు షుగరు, ఇలాచీ పౌడరు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. కొద్దిగా పైన తెరలాగా వస్తుంది కదా, స్పూన్తో కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా స్టఫింగ్ దగ్గర పడేటప్పుడుకి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ఏదైనా పర్లేదు. అది వేస్తే మాత్రం రుచి అమోఘంగా ఉంటుందండి. కాబట్టి నేను కొబ్బరి వేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా చల్లారాక ఇలా ఉండలుగా కట్టుకొని ముందుగా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆల్రెడీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక అరగంట నానిపోయింది. చక్కగా అవి కూడా తీసుకొని సైజు మన ఉండలు ఎంత స్టఫింగ్ బాల్స్ ఎంత ఉన్నాయో ఇవి కూడా అంతే సైజుగా మనం చేసుకోవాలి. ఈక్వల్ సైజులో చక్కగా తీసుకొని ముందు ఒక పేపర్కి తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీజ్ చేసేసుకొని చక్కగా వాటిలోకి స్టఫింగ్ అలా నేను చూపించిన విధంగా అరచేతిలో అలా ఫ్లాట్గా చేసుకొని మనం స్టఫింగ్ బాల్నే పెట్టేసి సైడ్స్ నుంచి అది క్లోజ్ చేసేసుకోవాలి. మైదా కదా ఈజీగా సాగిపోతుంది. ఇట్లా చేత్తో వేలుతో అన్నా కూడా ఇదైపోతుంది. అది క్లోజ్ చేసుకొని రౌండ్ బాల్గా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తడి చేత్తోనే గ్రీస్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ చూసారా అలా చేసేసుకున్న తర్వాత ఇలా ఈజీగా ఒత్తుకోవడం చేత్తో రాని వాళ్ళు ఇలా ప్రెస్సింగ్ మిషన్ ఉంటే ఒక కవర్కి అటు ఇటు నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఆ స్టఫింగ్ పెట్టుకున్న బాల్తో ఇలా ప్రెస్ చేయగానే మనకి రౌండ్ షేప్ చపాతీ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక టైప్ కూడా చూపిస్తాను. రెండో టైపు మనం అలాగే ఒక స్టఫింగ్ పెట్టుకున్న దాంట్లో కూడా మనం చేత్తో ఇలా ఇలా ట్యాప్ చేస్తూ అంటే అది కూడా అలా మెత్త పొడుగు రౌండ్గా వచ్చేస్తుందండి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళు ఇలా పెట్టేసుకొని చేత్తో ఇలా రౌండ్గా ఇట్లా అనగానే మైదా కాబట్టి ఈజీగా సాగిపోతుంది. చక్కగా అలా మీకు మూడిట్లో ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. తర్వాత ఒక పెనం తీసుకొని చక్కగా వేడయ్యాక ఈ బొబ్బట్లు అనేది అలా వేసేసుకొని నేతితో బాగా కాల్చుకొని చక్కగా అలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి. వేడిగా నెయ్యి వేసుకొని బొబ్బట్లు తింటే ఇంకేముంది, అమోఘం, కరిగిపోతాయి. నేను మా పిల్లలు తినే సైజుని బట్టి నేను చేసుకున్నాను. మీరు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు. నచ్చిందా? అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.